లక్ష్యంగా ఒక జేఏసీని ఏర్పాటు చేసుకొని ఆ జేఏసీ ద్వారా ప్రాజెక్టుల పైన జరుగుతున్న అన్యాయాలను వాటి పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని జేఏసీ ద్వారా రాజేంద్ర రెడ్డి గారు కానీ రాఘవాచార్య గారు కానీ వాళ్ళు ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచనతోనే ఈ జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్లో కృష్ణా పరివాహక ప్రాంతము అత్యధికంగా ఉన్న తెలంగాణలో అత్యధికంగా ఉన్న ప్రాంతం. నేను చిన్నప్పటి చూస్తున్నా ఏదో ఒకటి ప్రాజెక్ట్ అయితేనే ఉంటుంది దాని మీద, కానీ ఏది కంప్లీట్ కాదు. కావాలి కలవకుంటే ఇరిగేషన్ వచ్చి దాన్ని పాలమూరు రంగారెడ్డి అని వాటిని దూరాల మలుపుకోకపోయే నీళ్ళని కాదని కింది నుంచి మళ్ళీ కోల్పోతాం మీకు అని చెప్పి ఆలోచించాను. తెలంగాణ వస్తే మన నీళ్లు మనకే అనే దాంతోన ప్రాంతీయవాదాన్ని మనం భుజాన్ని ఎత్తుకొని ఆంధ్ర వాడు మనం దోచుకొని పోతున్నాడు ఆ నీళ్ళను అని చెప్పి ఆ జలదోపిడీకి వ్యతిరేకంగా మన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కొత్త విషయం ఏమంటే ప్రాంతీయవాదంలో మళ్ళీ ప్రాంతీయవాదాలు స్టార్ట్ అయింది. అంటే మన నీళ్ళను ఇంక పక్కన ఉన్న జిల్లాలో దోచుకుపోతుంటే మళ్ళీ పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వీటిపైన? గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు ఎంతసేపటికి ప్రజలకు ఫ్రీగా డబ్బులు ఇచ్చి వాళ్ళను మంతులో వెళ్దామని ఆలోచన చేస్తున్నాయి, కానీ నీళ్లు ఇస్తే వాళ్ళ మంతులు వాళ్ళు బతుకుతారు అనే సోయి లేని ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి. దీనికి అందుకోసమే జలసాధన సమితి ఏదో పెండింగ్ ప్రాజెక్టుల పైన ఇప్పుడు ఏర్పాటు చేసిందో దీనికి పీసీజేఏసీ తరఫు నుంచి కానీ బాధ్యత ఆర్గనైజేషన్ నుంచి కానీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాము. సమితి వాళ్ళు చేసే ప్రతి ఒక్క పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మేము ఏ టైంలో ఎలాంటి అవసరం వచ్చినా కానీ మేము వచ్చి మీతో పోరాడడానికి మీతో కలిసి నడవడానికి రెడీగా ఉన్నాం. మేము ఈ నిర్ణయాలు ప్రజల బాగోగుల కోసం జరుగుతున్నాయి కాబట్టి మనందరం కలిసి పెండింగ్ ప్రాజెక్టుల పైన సరైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వాన్ని లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులను రాజకీయ నాయకులను పార్టీలకు అతీతంగా మెడలు వచ్చుదాం. మనమందరము వాళ్ళతో తొందరలోపలే ఈ ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేసే విధంగా వాళ్ళపైన ఒత్తిడి చేద్దామని తెలియజేస్తూ కొత్తగా ఏర్పడిన జేఏసీకి ఆ శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు అందరికీ నా విన్నపం ఏమంటే ఈ నీళ్లు మనవి, ఈ ప్రాంతం మనది, ఇక్కడే బతికి మనం ఇక్కడే పోవాల్సిన వాళ్ళం కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా ఈ సాధన సమితి ఏదైతే ఉందో వాళ్ళు చేసే ప్రోగ్రాంకి అందరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.